హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ముసలి తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటి వేయడానికి కొడుకు కోడలు కలిసి వాళ్ళపై కుట్ర చేస్తే అది తిరిగి వాళ్ళకే తిప్పికొడుతుంది. వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేసిన తండ్రి కొడుకు కోడల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడతాడు. అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. అప్పుడే పట్టణంలో బస్సు దిగారు కాశీనాథ్ రుక్మిణి దంపతులు. చుట్టూ తెలియని జనం. చేతిలో చెరొక బ్యాగు పట్టుకొని ఎటెల్లాలో తెలియక అటు ఇటు చూస్తున్నారు. అంతలో ఒక ఆటో అతను దగ్గరగా వచ్చి, ఏంటండి, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. చిదంబరం కాలనీలో రామాలయం వద్దకు వెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్ళు, అక్కడి నుండి మేము మా కొడుకు ఇంటికి వెతుక్కొని వెళ్ళగలమన్నారు కాశీనాథ్ గారు. అరే పెద్దాయన, చిదంబరం కాలనీ చాలా పెద్దది, ఎక్కడని వెతుకుతావు, అడ్రస్ తెలుసుకొని రావాలి కదా అన్నాడు ఆటో డ్రైవర్. పర్వాలేదు, మమ్మల్ని రామాలయం వద్దకు తీసుకెళ్ళు, మేము కొడుకు ఇంటికి వెతుకుతామన్నారు కాశీనాథ్ గారు. సరే అని ఆటో ఎక్కమన్నాడు ఆటో డ్రైవర్. గమ్యం చేరడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆటో అతన్ని అడగకుండానే ఆటోలో కూర్చున్నారు కాశీనాథ్ గారు మరియు రుక్మిణి గారు. కాస్త దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్, చిదంబరం కాలనీ చాలా దూరంగా ఉంది, 500 అవుతుంది అన్నాడు. బాబు, మా వద్ద 300 మాత్రమే ఉన్నాయి, బస్సు టికెట్ కోసం తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది, 300 రూపాయలు తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళు అన్నారు కాశీనాథ్ గారు. నేను ఆటో నడిపేది కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇలా అందరి కోసం ఆలోచిస్తూ ఉంటే నా బిజినెస్ పరిస్థితి ఏంటి అంటూ కాసేపు వాదన చేసి, ఇక దిగండి, ఇక్కడి నుండి కుడివైపుగా నడుస్తూ వెళ్ళండి, దేవాలయం వస్తుంది అన్నాడు డ్రైవర్. వేరే దారి లేక 300 రూపాయలు ఆటో అతనికి ఇచ్చేసి ఆటో దిగారు కాశీనాథ్ మరియు రుక్మిణి గారు. ఇద్దరూ తమ తమ బ్యాగులు భుజాన తగిలించుకొని నడుస్తూ దేవాలయం వైపుగా బయలుదేరారు. ఏమండి, అబ్బాయికి మరోసారి ఫోన్ చేయండి, ఇప్పుడు కనెక్ట్ అవుతుందేమో అన్నది రుక్మిణి. చేశాను రుక్మిణి, కానీ రింగ్ అవ్వట్లేదు అన్నాడు భర్త. నాకు చాలా భయంగా ఉంది, ఇది మనకు తెలియని నగరం, సాయంత్రం అవుతుంది, చీకటి పడేలోపు మనం అడ్రస్ తెలుసుకోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనం కొడుకుతో మాట్లాడకుండా ఇలా రాకుండా ఉండాల్సింది, వచ్చే ముందు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తెచ్చుకుంటే అవసరానికి ఉపయోగపడేదేమో కదా అన్నది రుక్మిణి. సరే, దగ్గరలో ఉన్న రామాలయం కనిపిస్తే అక్కడ ఆగుదాం అనుకుంటూ చాలా దూరం నడిచాక రామాలయం కనబడింది. దేవాలయం లోపల ఒక మూలగా కూర్చున్నారు ఇద్దరు. ఇక నేను అలసిపోయాను, నా వల్ల కాదు, ఇంత పెద్ద సిటీలో మన అబ్బాయిని వెతకగలమా, ఇప్పుడు ఫోన్ కూడా కలవట్లేదు, మరి ఎలా అంటూ రుక్మిణి అంటుండగా, ఇక్కడ కాసేపు కూర్చొని ఆ తర్వాత కొడుకు ఇంటిని వెతుకుదాం, వాడు మనల్ని వదిలి 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం అంటూ ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుండి కేవలం 3 సార్లు మాత్రమే ఫోన్ చేశాడు, చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు ఇంటి అడ్రస్ అడిగాను, నేను ఇల్లు మారాలనుకుంటున్నాను నాన్న, ఆ తర్వాత ఆలోచిస్తాను అన్నాడు, కానీ మళ్ళీ అడ్రస్ విషయం నేనెప్పుడూ అడగలేదు అన్నాడు తండ్రి. గుడిలో ఇదంతా మాట్లాడుతుండగా గుడి పూజారి అకస్మాత్తుగా వారి వద్దకు వచ్చి రామ్ రామ్ అని చెప్పాడు. ఇద్దరి వద్దనున్న బ్యాగులను చూసి, మీరు ఇక్కడి వారిలా అనిపించడం లేదు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా అని అడిగాడు. మేము పక్కనే ఉన్న ఏనుగుపాలెం అనే గ్రామం నుండి వచ్చామండి, మా అబ్బాయి 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉద్యోగానికి వచ్చాడు, అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, కానీ గత 8 నెలలుగా అబ్బాయి నుండి ఎటువంటి ఫోన్ రాలేదు, కొడుకు గురించి కంగారుగా ఉంది, అందుకే మేము వెతకడానికి వచ్చాము, అప్పుడప్పుడు ఫోన్లో చిదంబరం వీధి, రామాలయం గుడి దగ్గరలోనే నా రూమ్ అనేవాడు, అందుకే ఇక్కడికి వచ్చాము అన్నారు కాశీనాథ్ గారు. అవునా, కానీ ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడని వెతుకుతారు, చిదంబరం వీధి, రామాలయం గుడి ఇవి ఒక్కటే సరిపోదు కదా, మీ కొడుకుకు సంబంధించి ఇంకేమన్నా వివరాలు చెప్పండి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు పూజారి గారు. నా దగ్గర మా కొడుకు ఫోటో ఉంది అంటూ రుక్మిణి తన బ్యాగ్లో నుండి ఫోటో తీసి చూపించింది. ఫోటోలు చూస్తూ, మీరు గ్రామంలో నివసించేవారు కాబట్టి పట్టణంలో ఉంటున్న ఈ తరం పిల్లల గురించి మీకు తెలిసి ఉండదు, ఇన్ని రోజులు మీ కొడుకు మీకు ఫోన్ కూడా చేయలేదంటే తనకిక తల్లిదండ్రి అవసరం లేదని అర్థం అని పూజారి గారు అంటే,
అయ్యో పూజారి గారు, మా అబ్బాయి అలాంటోడు కాదు. మా కొడుకుకి తన తల్లితో చాలా అనుబంధం ఉంది. అలాగే అతను మాతో ఇలా చేయాలని కలలో కూడా ఊహించాడు. కానీ మా అబ్బాయి ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడనిపిస్తోంది అని కాశీనాథ్ గారు చెప్పారు. ఈ గుడిలో ఇలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది దేవుడి వద్ద మొరపెట్టుకోవడం కల్లారా చూసిన వాడిగా చెబుతున్నాను. భారమని తల్లిదండ్రులను కొందరు గుడిలో, బస్టాండ్లలో, మరికొందరు పార్కులో వదిలేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు అని పూజారి అన్నారు. పట్టణంలో పుట్టి పెరిగిన పిల్లలు అలా చేస్తూ ఉండొచ్చు. కానీ మా కొడుకు పల్లెటూరులో పెరిగాడు. తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ ఇలా తప్పుగా ఆలోచించాడు. తన తండ్రికి ఉన్న అప్పులన్నీ తీరుస్తాననేవాడు. అందుకే ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. మేము చాలా అప్పు చేసి ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చదివించాము. ఎందుకంటే మాలాగా పేదరికంలో కాకుండా వాడు భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని అని అన్నది రుక్మిణి. అలాగేనమ్మా, మీ కొడుకు క్షేమంగా ఉండాలని, మిమ్మల్ని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలని రాముడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు పూజారి గారు. మధ్యాహ్నం నుండి కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నారు. చాలా ఆకలితో ఉన్నట్లున్నారు. మీరు చాలా మంచి రోజున ఆలయానికి వచ్చారు. తరచుగా ఈ దేవాలయంలో అన్నదానాలు నిర్వహిస్తారు. తద్వారా చాలామంది కడుపు నిండుగా తినగలుగుతున్నారు. ఈరోజు కూడా దేవాలయంలో ఒక పెద్ద మనిషి అన్నదానం నిర్వహిస్తున్నారు. కడుపు నిండుగా తినండి. వారు కూడా వచ్చినట్లున్నారు. వెళ్దాం పదండి అంటూ పూజారి గారు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం నుండి అలసిపోయిన కాశీనాథ్ మరియు రుక్మిణి గార్లకి చాలా ఆకలిగా ఉంది. అందుకే భోజనం తినడానికి అన్నదానం కార్యక్రమానికి వెళ్ళి కూర్చున్నారు. అదే వరుసలో చాలామంది వృద్ధులు, పేదవారు, అలాగే కొందరు భక్తులు కూడా కూర్చున్నారు. అందరూ భోజనం తినడం ప్రారంభించారు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారు నుండి దిగారు. వాహనం దిగిన వారిలో నుంచి ఓ వ్యక్తి వచ్చి భోజనం చేస్తున్న అందరి మధ్యలో నిల్చొని, ఈరోజు అన్నదానానికి గల కారణం నాకు కొడుకు పుట్టి 6 నెలలు పూర్తయింది కాబట్టి అన్నప్రాసన చేయించాము. అందుకే మీరంతా కడుపు నిండా భోజనం తినండి. తిన్న తర్వాత ఎవరూ వెళ్ళిపోకండి. అందరికీ దుప్పట్లు కూడా ఉన్నాయి. తీసుకెళ్లడం మర్చిపోకండి అన్నాడు ఆ వ్యక్తి. మాట్లాడుతున్న వ్యక్తిని చూడకుండా సైలెంట్గా భోజనం చేస్తున్న కాశీనాథ్, రుక్మిణిలో ఆ వ్యక్తి గొంతు విని ఆ గొంతు బాగా తెలిసినదిగా అనిపించడంతో ఇద్దరు తల ఎత్తి ఆ వ్యక్తిని చూశారు. ఇద్దరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది వాళ్ళ కొడుకు మనోజ్. కొడుకు గొంతు విని కాశీనాథ్ గారు అతనికి దగ్గరగా వచ్చి అతని ముఖం చూడగానే వెంటనే అతన్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. నా కొడుకు నాకు దొరికాడు, దేవుడా నీకు చాలా కృతజ్ఞతలు అంటూ, మనోజ్ ఇన్ని రోజులు ఏమయ్యావు, ఎక్కడున్నావు, ఈ తల్లిదండ్రులను మర్చిపోయావా అంటుండగానే వెనుక నుంచి తల్లి వచ్చి కొడుకును కావలించుకొని చాలా ఏడవటం మొదలుపెట్టింది. ఆవిడ నోటి నుండి మాటలు కూడా రావడం లేదు. మనోజ్కి ఏమీ చెప్పలేకపోతుంది. నువ్వేనా వీళ్ళ అబ్బాయివి? నువ్వు ఎలాంటి కొడుకువి? నీ గురించి మీ తల్లిదండ్రులు ఎంత ఆందోళన పడ్డారో తెలుసా? మధ్యాహ్నం నుండి తిండి లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళ వద్ద నీ అడ్రస్ లేదు. ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళ వద్ద డబ్బు కూడా లేదు. నువ్వు ఇప్పుడు కనబడకపోతే వారి పరిస్థితి ఏంటో అన్న పూజారి మాటలకు, పూజారి గారు, భగవంతుడి దయ వలన మా కొడుకు మాకు దొరికాడు. ఇక ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు కాశీనాథ్ గారు. మనోజ్, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు. పేదలకు అన్నదానం చేయడం, దుప్పట్లు పంచడం చాలా మంచి విషయం. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా చూడాలి అన్నది తల్లి రుక్మిణి. మనోజ్ ఎడమ చేతి వైపు నిలబడి ఉన్న మహిళను చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు అన్నది తల్లి. తాను కీర్తి, మీ కోడలమ్మ అన్నాడు మనోజ్. పెళ్లి చేసుకున్నావు అని కూడా చెప్పలేదేంటి అని అడిగాడు తండ్రి. మామయ్య గారు, మేము పెళ్ళి ఎంత హడావిడిగా చేసుకోవాల్సి వచ్చిందంటే మా నాన్నగారి ఆరోగ్యం బాగా లేనందున తరువాత తన బిజినెస్ చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకే ఆ పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకునే అంత సమయం దొరకలేదు. కానీ మీ అబ్బాయి రోజు మిమ్మల్ని తలుచుకునేవారు. అంతలోనే మా నాన్నగారి ఆపరేషన్, నాకు బాబు పుట్టడం అంతా జరిగిపోయాయి. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇక మీరు తిరిగి మీ ఊరికి వెళ్ళకూడదు.
ఇక్కడే మీ మనవడు కోడలితో ఉండిపోండి అన్నది కీర్తి. నాన్న, అదే సమయంలో నా ఫోన్ రిపేర్ రావడం, నెంబర్లన్నీ డిలీట్ అవ్వడం జరిగింది. మీకు నా పెళ్లి విషయం చెప్పలేకపోయాను. మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు క్షమించండి. నా తప్పుని క్షమించి ఇక నుంచి మాతో కలిసి ఇక్కడే ఉండండి. ఇప్పుడు మీ దగ్గర ఉండి మీకు సేవ చేస్తూ నేను చేసిన తప్పుకు పరిహారం చెల్లించాలనుకుంటున్నాను అన్నాడు కొడుకు. ఇది విన్న దేవాలయంలోని వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తల్లి తండ్రి మనోజ్తో కలిసి వెళ్ళారు. కొడుకు కోడలి గురించి అసలు నిజం తెలుసుకోలేని రుక్మిణి వెళ్ళేటప్పుడు పూజారి గారితో, చూశారా పూజారి గారు, నా కొడుకు వేరే పిల్లలలాగా కాదు, ఏదో ఇబ్బందుల్లో ఉండటం వలన ఫోన్ చేయలేకపోయాడు. చాలా మంచి గుణాలతో పెరిగాడు నా కొడుకు అన్నది. మీ అందరినీ భగవంతుడు చల్లగా చూడాలి అంటూ పూజారి గారు దీవించారు. అందరూ కలిసి కొడుకు ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి రాగానే తండ్రి కొడుకు ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. మనోజ్, నీ ఇల్లు భలే ఉందిరా అన్నాడు. ఈ మధ్య నా ఫ్రెండ్ విదేశాలకు వెళుతూ ఈ ఇల్లు నాకు అమ్మేశాడు. 60 లక్షల లోన్ తీసుకుని కొన్నాను. నాన్న, మొత్తంగా 4 గదులు. మీరు అలసిపోయి ఉంటారు. ముందు ఏదైనా తిని రెస్ట్ తీసుకోండి. మిగిలినది రేపు మాట్లాడుకుందామని అన్నాడు కొడుకు మనోజ్. మరుసటి ఉదయం అత్తయ్య మామయ్యలకు టీ ఇచ్చింది కీర్తి. అంతలో ఇంటి పని మనిషి రత్నం వచ్చింది. పని మనిషికి లెక్క చూసి డబ్బిచ్చి తిరిగి పంపించేసింది కీర్తి. తిరిగి అత్తయ్య వైపు చూస్తూ, అత్తయ్య, ఈ రత్నం సరిగ్గా పని చేయదు. అందుకే డబ్బిచ్చి ఇక రావద్దని చెప్పాను. అయినా ఇక మీరు కూడా ఉన్నారు కదా సహాయం చేయడానికి. ఇద్దరం కలిసి ఇంటి పనులు చేస్తే సరిపోతుంది. దానివలన ఆరోగ్యం కూడా బాగుంటుంది అంది కీర్తి. కోడలి ఆలోచనలను తెలుసుకోలేకపోయిన రుక్మిణి, అవును కీర్తి, మా ఊరిలో ఇంటి పనులన్నీ నేనే చేసేదాన్ని అంది. ఆ రోజు నుండి ఇంటి పనులు కలిసి చేసేవాళ్ళు. మెల్లిమెల్లిగా కీర్తి పనులను తప్పించుకోవడం, అన్ని పనులు అత్తయ్యతో చేయించడం మొదలుపెట్టింది. ఒకరోజు సాయంత్రం కీర్తి తన ఇంటిలో కిట్టి పార్టీ ఏర్పాటు చేసింది. ఇక ఆ రోజైతే అత్తగారికి ఉదయం నుండి టీ స్నాక్స్తో పాటు వంటగది పనులన్నీ అప్పచెప్పింది. అలాగే కొడుకును మామయ్య గారికి అప్పచెప్పి ఆడించుకొని రమ్మని పార్కుకు పంపింది. కాసేపు అయ్యాక కీర్తి స్నేహితులందరూ వచ్చారు. వాళ్ళ ముందు అత్తయ్యతో నీళ్లు తెమ్మని, ఆ తర్వాత కాసేపటికి టీ తెమ్మని, అలా ఒక పని తర్వాత ఇంకొకటి చెబుతూ ఉంది. అది గమనించిన కీర్తి స్నేహితురాలు, అరే, ఈవిడ కీర్తి చెప్పినవన్నీ చేస్తుంది. ఈ కాలంలో ఇంత మంచి పని మనిషి ఎక్కడా దొరకదు. ఫుల్ టైం పని చేస్తుందా? నేను ఎన్ని రోజుల నుండి ఇటువంటి పని మనిషి కోసం వెతుకుతున్నాను. నెలకు ఎంత తీసుకుంటుంది ఈవిడ అని అడిగింది కీర్తి స్నేహితురాలు. ఈవిడ ఫుల్ టైం మరియు ఫ్రీగా దొరికిన పని మనిషి ఎవరో కాదు, మా అత్తయ్య. మనోజ్ ఎప్పుడో తల్లిదండ్రిని మర్చిపోయాడు. కానీ వీళ్ళు మాత్రం కొడుకును వెతుక్కుంటూ వచ్చేశారు. వీళ్ళని చూసి మనోజ్కి చాలా కోపం వచ్చింది. కానీ అందరి ముందు ఏమీ చెప్పలేక ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఇంటికి తీసుకువచ్చిన రోజు రాత్రి నాతో ఇదంతా చెప్పాడు మనోజ్. ఎలాగూ తీసుకొచ్చాం కదా, ఇక్కడ ఎలాగూ ఇంటి పనులు చేయడానికి మరియు చిన్నోడిని చూసుకోవడానికి పని మనుషులు కావాలి. అందుకే వీళ్ళని ఇంట్లోనే ఉండనివ్వమని నేనే చెప్పాను. కానీ వీళ్ళు ఊరి నుండి వచ్చారు కదా, అందుకే కొడుకు కోడలు ప్రేమగా ఇంటికి తెచ్చారు అనుకుంటున్నారు అని అన్నది కీర్తి. ఆహా, భలే తెలివిగా ఆలోచించావు కీర్తి. మాకు కూడా ఇలాగే గ్రామంలో ఉండే అత్త దొరికితే బాగుండేది అన్నది కీర్తి స్నేహితురాలు. ఈ మాట వినగానే అక్కడి వారందరూ గట్టిగా నవ్వుతారు. వంటింట్లోకి వెళ్ళి బజ్జీలు వేస్తున్న రుక్మిణి వంటింట్లో నుండి వీరి మాటలు మొత్తం విన్నది. కొడుకు కోడలు నిజస్వరూపం తెలుసుకున్న రుక్మిణి కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. కాసేపటికి చేసిన బజ్జీలు తీసుకురమ్మన్నది కోడలు. వాటిని తీసుకెళ్తుండగా కోడలి గది వద్ద ఉన్న గడప తట్టుకొని రుక్మిణి చేతిలోని బజ్జీలు గదిలో ఉన్న కీర్తి స్నేహితులపై పడిపోయాయి. ఇక కీర్తి కోపంతో, అత్తయ్య, మీకు కళ్ళు కనబడట్లేదా? వీళ్ళంతా ఎంత గొప్పింటి వాళ్ళో తెలుసా? అయినా గ్రామంలో అనాగరికంగా బ్రతికే బ్రతుకులు మీవి. ఇక్కడ పద్ధతులు ఎలా తెలుస్తాయి మీకు? మీలాంటి వాళ్ళని అసలు ఇంట్లోనే ఉంచకూడదు అంది కీర్తి. అమ్మా కీర్తి, గడప కాలికి తగిలింది, చూసుకోలేదు. ఇంత చిన్నదానికి అందరి ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది అత్తగారు. ఇక కీర్తి స్నేహితులు కూడా కాసేపు అయ్యాక వెళ్ళిపోయారు.
అంతలో పిల్లవాడిని తీసుకొని పార్కుకు వెళ్ళిన కాశీనాథ్ తిరిగి ఇంటికి వచ్చారు. అలాగే మనోజ్ కూడా ఆఫీస్ నుండి వచ్చాడు. ఇంటికి వచ్చిన భర్తతో కీర్తి ఇలా చెప్పింది. ఈ ముసలోళ్ళను ఇంటి పనులను చేయడానికి కదా ఇంటిలో ఉండనిచ్చాము. మరి మీ అమ్మ వలన నా స్నేహితుల ముందు నా పరువు పోయింది. బజ్జీలు అన్నీ వాళ్ళపై వేసింది అని చెప్పింది కీర్తి. కోడలి మాటలు విన్న కాశీనాథ్ గారు, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అంటే మమ్మల్ని ఇన్ని రోజులు ఇంట్లో పని మనుషులుగా చూస్తున్నావా? ఇన్ని రోజులు ఇంట్లో పనులు చేస్తున్నాము, కానీ మేము ఎప్పుడూ అలా ఆలోచించనే లేదు అన్నాడు కాశీనాథ్ గారు. గది నుండి బయటకు వచ్చి భర్త మాటలను వింటుంది రుక్మిణి. అంతలో కీర్తిని ఏమీ అనకండి నాన్న, ఈ ప్లాటు, నా ఉద్యోగం అన్నీ కీర్తి తండ్రి వల్లనే నాకు లభించాయి. మీ పెంపకంలో కేవలం పేదరికం మాత్రమే చూశాను. అందుకే మీతో అన్ని సంబంధాలు తెంచుకొని ఇక్కడికి వచ్చాను. అడ్రస్ ఇవ్వకుండా ఫోన్ నెంబర్ మార్చి మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నాను. అయినా సిగ్గు లేకుండా వెనకాలే వచ్చేశారు. ఒక మాట మీరిద్దరూ వినండి. మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఉండాలంటే ఇంట్లోని పనులన్నీ మీరే చేయాలి. లేకపోతే మీ గ్రామంలోని గుడిసెలోకి వెళ్ళి బ్రతకండి అన్నాడు కొడుకు కోపంగా. కొడుకు నిజస్వరూపం తెలుసుకున్న తల్లిదండ్రికి షాక్ తగిలినట్లు అయ్యింది. ఇద్దరికీ పూజారి గారి మాటలు గుర్తుకు వచ్చాయి. బాధతో తమ గదిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉండటం తప్ప మరో మార్గం లేదు వాళ్ళకి. ఆ తర్వాత కొడుకు కోడలు ఇద్దరితో రోజు ఇంటి పని అంతా చేయించడం, ఇష్టం వచ్చినట్లు మాటలు అనడం ప్రారంభించారు. ఉదయం టిఫిన్ నుండి రాత్రి కొడుకు కోడలికి గ్లాసుడు పాలు ఇచ్చే వరకు రుక్మిణితోని ఇంటి చాకిరీ చేయించేది కోడలు. కీర్తి అత్తగారిని సతాయించాలని శుభ్రంగా ఉన్న పాత్రలు మరియు బట్టలు తీసి అత్తగారితో మళ్ళీ వాటిని శుభ్రం చేయించేది. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ఒకనాడు రాత్రి కొడుకు కోడలికి 2 గ్లాసుల పాలు ఇవ్వడానికి వెళ్ళిన రుక్మిణికి వాళ్ళ మాటలు వినపడ్డాయి. ఏమండి, మీరేమన్నారు? ఈ గ్రామం వాళ్లకు పరువు ప్రతిష్టలు ఎక్కువ అని. మరి ఈ ముసలోళ్ళని ఇంతగా సతాయిస్తున్నా, ఇన్ని మాటలు అంటున్నా ఇంటి నుండి కదలరేంటి అంది భర్తతో కీర్తి. అవును కీర్తి, వీలైనంత తొందరగా వీళ్ళని ఇంటి నుండి గెంటేసే ప్లాన్ ఆలోచించాలి అన్నాడు కొడుకు మనోజ్. అవునండి, వీళ్ళను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. బయటకు గెంటేసే మార్గం వెతకాలి అన్నది భార్య కీర్తి. అంతలో రుక్మిణి బయట నుండి పిలిచి కోడలికి పాల గ్లాసులను ఇచ్చి వెళ్ళిపోయింది. వంటగది సర్దేసి ఇక నిద్రపోయే సమయం కావడంతో గదిలోకి వచ్చిన రుక్మిణి భర్తతో, వినండి, మనం మన గ్రామానికి వెళ్ళిపోదాము. అక్కడ గౌరవ మర్యాదలతో ఏదైనా పని చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని గడుపుదాము అంటూ కొడుకు కోడలు మాట్లాడిన మాటలను చెప్పింది రుక్మిణి. భార్య మాటలను విన్న కాశీనాథ్ గారు సరే అని మౌనంగా ఉండిపోయారు. ఉదయం నుండి పని చేసి అలసిపోయిన రుక్మిణి కాసేపటికి నిద్రపోయింది. భార్యను చూస్తూ, ఇంటి చాకరీ మొత్తం చేస్తావు, పైనుండి కోడలు అనే మాటలు పడుతున్నావు అనుకుంటూ గ్రామం నుండి వచ్చామని తల్లిదండ్రులని అసహ్యించుకుంటున్న కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు కాశీనాథ్. మరుసటి ఉదయం ఆఫీస్కి వెళుతున్న కొడుకుతో, బాబు మనోజ్, ఎవరో ఉదయం నుండి 4-5 సార్లు ఫోన్ చేశారు. గ్రామంలోని నీ చదువు కోసం అప్పు తీసుకున్న వాళ్ళేమో అని అనుమానంగా ఉంది. ఒక్కసారి మాట్లాడి ఏదో ఒకటి చెప్పేయి అంటూ ఫోన్ కొడుకుకి ఇచ్చాడు. కొడుకు హలో అని చెప్పగానే అటువైపు ఉన్న వ్యక్తి దిస్ ఈజ్ కాశీనాథ్ అనగానే మనోజ్ ఎస్ అన్నాడు. సార్, మీరు 2 నెలల క్రితం కొన్న లాటరీ టికెట్ నుండి ₹1,00,00,000 గెలుచుకున్నారు. రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టాలి అన్నారు అవతలి వ్యక్తి. ఇదంతా విన్న మనోజ్కు చెమటలు పట్టేశాయి. తనను తాను సముదాయించుకొని సరే తప్పకుండా వస్తామంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్లో ఎవరు, ఏమంటున్నారు అని అడిగాడు తండ్రి. నాన్న, ఇంకా ఎంత అప్పు కట్టాలి నువ్వు అన్నాడు కొడుకు. ఇంకా మొత్తంగా 20 లక్షలు కట్టాలి అన్నారు కాశీనాథ్ గారు. అప్పు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. రేపు ఉదయం నాతో రండి, మీ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు. కానీ బాబు నా వద్ద అని అంటుండగా తండ్రితో, నేను మీ డబ్బంతా కట్టేస్తాను, మీ అప్పు తీర్చేస్తాను, ఇక మీకు ఎటువంటి సమస్య ఉండదు, నేను అప్పు చెల్లిస్తానని సంతకం పెడతాను అంటూ తండ్రికి భరోసా ఇచ్చాడు కొడుకు. అసలు విషయం ఏమిటంటే తండ్రికి లాటరీ ద్వారా వచ్చే డబ్బంతా కాజేయాలని కొడుకు ఆలోచన.
మరుసటి ఉదయం తండ్రి కొడుకు లాటరీ ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో ఒక వ్యక్తి ముందు కాశీనాథ్ గారితో సంతకం పెట్టించాడు. ఆ తర్వాత మనోజ్ అప్పు చెల్లిస్తానని ఇంటిని షూరిటీగా పెట్టి సంతకం చేశాడు. మనోజ్ ఒంటరిగా ఆ వ్యక్తిని అడిగాడు, లాటరీ డబ్బంతా నేను ఈ పేపర్లో ఇచ్చిన అకౌంట్లోనే పడతాయి కదా అని. అవును సార్ అన్నాడు ఆ వ్యక్తి. తండ్రి కొడుకు ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. ఇంటికి తిరిగి వచ్చాక కీర్తికి విషయమంతా చెప్పాడు మనోజ్. 2-3 రోజుల్లో డబ్బు అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇంటి మీద లోన్ తీర్చవచ్చు. ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇంటి నుండి గెంటేయాలి అని అన్నాడు మనోజ్. ఇక అప్పటి నుండి అకౌంట్లో పడే ₹1,00,00,000 కోసం కలలు కనేవాడు. 2 రోజుల తర్వాత తనకు ₹1,00,00,000 వస్తున్నాయని సంతోషంతో చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు మనోజ్. అత్తయ్య మామయ్య గారికి ఇంట్లో పనివాళ్ళు వేసుకునే దుస్తువులను ఇచ్చి వేసుకోమని చెప్పింది కోడలు. ఇద్దరూ మారు మాట్లాడకుండా వేసుకున్నారు. పిల్లవాడిని చూసుకోవడంతో పాటు ఇంటి పని అంతా అత్తయ్య మామయ్య గారికి అప్పచెప్పింది కీర్తి. పార్టీకి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. అంతలో కీర్తి పెద్దగా అరుస్తూ, మనోజ్, నా డైమండ్ నెక్లెస్ కనబడట్లేదు అంది ఏడుస్తూ. అవునా, ఎక్కడ పెట్టావు? సరిగ్గా చూడు. అయినా ఇంట్లో ఉన్నది మనము ఇద్దరు ముసలోళ్ళే కదా అన్నాడు కొడుకు. మరి మీ అమ్మగారు ఏమైనా అంటూ కోడలు అత్తగారిని దోషిగా చూస్తూ అనడంతో కొడుకు తల్లితో, అమ్మ నిజం చెప్పు, లేదా అందరి ముందు బ్యాగ్ చెక్ చేయవలసి వస్తుంది, మీ పరువు పోతుంది అన్నాడు కొడుకు. నీకసలు బుద్ధుందా? కన్న తల్లినే దొంగగా అనుమానిస్తున్నావా అన్నాడు తండ్రి. అమ్మ దొంగ కానప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది అన్నాడు కొడుకు. భగవంతుడు ఈరోజు ఇదే చూడడానికి మిగిల్చాడు మమ్మల్ని అంటూ బ్యాగ్ తెచ్చి కొడుకు ముందు పెట్టాడు కాశీనాథ్ గారు. ముందుగానే బ్యాగ్లో కోడలి పెట్టింది కాబట్టి బ్యాగ్లో నుండి డైమండ్ నెక్లెస్ బయటపడింది. ఏంటిది, తిన్న ఇంట్లో వాసాలు లెక్క పెడుతున్నావా అంటూ అత్తగారిని కొట్టడానికి చెయ్యెత్తింది కోడలు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆవిడ మీద చెయ్యి పడితే మీరు ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నారు. ఎస్ఐ గారు, మీరేంటిక్కడ అన్నాడు మనోజ్. మీ నాన్నగారు రక్షణ కోసం పిలవడంతో వచ్చాము. మీ నాన్నగారు మిమ్మల్ని ఇంటిని ఖాళీ చేయమనగానే మీరు ఒప్పుకోకుండా వాళ్లతో గొడవ పెట్టుకుంటారనే కారణంతో మమ్మల్ని పిలిచారు అని చెప్పాడు ఎస్ఐ. నా ఇంటిని నేను ఖాళీ చేయడం ఏంటి? ఈ రోజుతో వీళ్ళే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. ఈ ఇల్లు మా మామయ్య గారు నా పేరు మీద రాశారు అని అన్నాడు మనోజ్. ఉండండి, నేనిప్పుడే నాన్నకు ఫోన్ చేస్తాను అంటూ కీర్తి ఫోన్ తీయగానే, అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటూ అప్పుడే లోపలికి వచ్చారు కీర్తి నాన్నగారు రాంప్రసాద్ గారు. నాన్న, విన్నావా? ఈ ఇల్లు వాళ్ళదంట. ఈ ఊరి వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అంది కీర్తి. వాళ్ళు నిజమే చెప్పారు కీర్తి, నువ్వు మీ ఆయనే పొరపడ్డారు. ఈ ఇల్లు కాశీనాథ్ పేరున రిజిస్టర్ అయ్యింది అని చెప్పాడు రాంప్రసాద్. కీర్తి మనోజ్ ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒకరోజు మనవడితో, పార్కులో ఉన్న కాశీనాథ్ని చూశాను, ఇతన్ని ఎక్కడో చూశాను అనుకుంటూ దగ్గరగా వెళ్ళాను. బాల్య స్నేహితుడిని చూసి చాలా సంతోషపడ్డాను. చిన్నప్పుడు నేను కూడా మా తల్లిదండ్రులతో ఏనుగుపాలెం గ్రామంలోనే ఉండేవాడిని. పక్కింట్లోనే కాశీనాథ్ వాళ్ళు ఉండేవారు. ఇద్దరం పేదరికంలోనే పెరిగాము. ఇంకా చెప్పాలంటే మా కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. తిండి లేక 2 పూటల భోజనం కూడా తినలేని పరిస్థితిలో స్కూల్లో కాశీనాథ్ తన బాక్సు నాకు ఇచ్చేవాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. దేవుడి దయ వలన కాశీనాథ్ నాన్నగారు డబ్బు సహాయం చేయడంతో మా నాన్నగారు పట్టణానికి వచ్చి బిజినెస్ చేశారు. బిజినెస్లో బాగా సంపాదించడం వలన తిరిగి గ్రామానికి వెళ్ళలేకపోయాము. నేను కూడా కాశీనాథ్ని కలవలేకపోయాను. కానీ ఎప్పుడైతే కాశీనాథ్ని కలిశాక ఈ ఇంటి పరిస్థితి చెప్పాడో తనకు ఖచ్చితంగా సహాయం చేసి రుణాన్ని తీర్చుకోవాలనుకున్నాను. ఇద్దరం కలిసి వేసిన ₹1,00,00,000 లాటరీ ప్లాన్లో మనోజ్ పేపర్స్ చూసుకోకుండా ఈ ఇల్లు తండ్రి పేరున రాస్తున్నట్టు సంతకం చేశాడు అన్నాడు కీర్తి తండ్రి రాంప్రసాద్. బాబు మనోజ్, మర్చిపోయావా? ఈ గ్రామ తల్లిదండ్రి నిన్ను పెంచారు, నీకు గోరుముద్దలు తినిపించారు. నీ సొంత తల్లిదండ్రులను గ్రామం నుండి వచ్చావని మమ్మల్ని అంత అవహేళనగా మాట్లాడతావా?
అందుకే నీకు బుద్ధి చెప్పాలని ఇదంతా చేశాను. మేము ఉరివాళ్ళమే, కానీ పరువు విషయంలో ఎటువంటి పరిస్థితులకు తలొగ్గము అన్నారు కాశీనాథ్ గారు. ఇక నుండి మీ అమ్మ ఏ పని చేయదు. ఇక మీరు ఇంట్లో ఉండాలనుకుంటే మీరు తల్లిదండ్రి సేవ చేయాల్సిందే, లేదా మీ దారి మీరు చూసుకోండి అన్నాడు కాశీనాథ్ గారు. ఇది మీ కుటుంబ విషయం, మీరే తేల్చుకోండి అంటూ ఇక నుండి అందరి ఉద్యోగులలాగే నీకు కూడా నెల జీతం తప్ప వేరే సదుపాయాలు ఉండవు మనోజ్ అని రాంప్రసాద్ చెప్పి వెళ్ళిపోయారు. స్నేహితుడి కోసం ఇంటి మీద లోన్ కూడా తీర్చాడు రాంప్రసాద్. కానీ ఆ విషయం కూతురు అల్లుడికి తెలియదు. పార్టీ కోసం వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు మేము వెళ్ళాక మీ తల్లిదండ్రుల మీద గొడవ పెట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఇక వేరే దారి లేక ఈ పట్టణంలో తక్కువ జీతంతో ఎక్కడని ఉండగలగమనుకొని తల్లిదండ్రి కాళ్ళ మీద పడ్డారు కొడుకు కోడలు. ఇక ఆ రోజు నుండి కీర్తి మనోజ్ ఇంటిని చూసుకునేవారు. అప్పటి నుండి మిగిలిన జీవితం అంతా సంతోషంగా గడిపారు రుక్మిణి కాశీనాథ్ గారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.